చెప్పిన ఒక 5 నిమిషాల్లోనే ఆయన వెనక ముందు అసలు ఏం ఆలోచించలేడు అన్న. పైసలు పంపిస్తా అనలేడు, నేను పంపించమని కూడా అన్నకు చెప్పలేదు. సో అన్న ఏం చేసిన అప్పుడు ఏం చేసిన అంటే సైలెంట్కి వెళ్ళి ఫోన్ తీసిన తర్వాత చూసేసరికి మెసేజ్లో కనిపిస్తుంది 8,000 రూపీస్ అన్నగారు పంపించిండు. చూడంగానే అసలు నేను షాక్ అయిపోయినా. అరే ఏమో अस्सलाम वालेकुम महेंद्र ఎలా పోయింది ఈ చెట్టు ఇట్లా దాటింది కట్టయింది. नाक सांप है इसमें। अरे बहुत बड़ा है नाक सांप है। इधर वो वाला ना इधर ఓలే నెక్కునే ఉంది. ఇప్పుడు భయం పట్టింది, అందుకని ఒకటిసారి చూసిన ఫోన్ చూసుకుంటా. అయ్యో ఒకటిసారి పడిగి లేపింది, మళ్ళీ తీరం ఇటు వచ్చింది. నేను సైలెంట్గా లోపలిపోయింది, నువ్వు కనిపించిన, అందుకని నేను చూసిన. అరే దీని లోపట్లో పెద్ద నాగపాము చూస్తున్నాను ఇక్కడ కట్టుకొని వస్తుంది. అదే వచ్చింది, అది కాదు ఆడొకటి ఉన్నది, అది వేరే ఉన్నది పాము. అది రాళ్ళనే జరపాలా. అరే గిడ నిలబడు, ఇట నిలబడరా, ఇడ పైకి ఎక్కి నిలబడి చూడు, అది ఎటు పోకుండా చూడు. ఇక్కడ పాము పట్టుకుని వస్తా చలిద్ర. అన్న దాదా నమస్తే. నాగుపామేనా? మొన్న మిస్ అయింది చూడు మనకు అక్కడ, మొన్న మిస్ అవ్వలేదు అక్కడ, అదే గోడ పక్కకు. అదే అది ఇప్పుడు ఆడొక పాము ఉన్నది, దొడ్డు ఉన్నది. ఇది పట్టేసి ఆడుకోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనలీ వచ్చేసినాం నందిపేట ఫైర్ స్టేషన్. సో మనం రాగా తోవల చూశారు కదా ఇందాక మీరు, అక్కడ ఒక స్పెక్టికల్ కోబ్రా ఉంది. ఇది మండల ఆఫీస్ ఏరియా. ఇక్కడ ఎంపీటీ ఆఫీస్ ఉంది, ఎండి ఆఫీస్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ చిన్నగా ఒక వికలాంగుల ఒక స్కూల్ ఉన్నది. ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నది, ఫైర్ స్టేషన్ ఉంది, ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఉంది. సో ఇదంతా ఇక్కడ ఒక 2 acres అది ఇక్కడ ఉంది. సో ఇక్కడ గతంలో కూడా నేను చాలాసార్లు ఇక్కడ స్నేక్స్ పట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఒక పామ్ని రెస్క్యూ చేయడానికి వచ్చినాం. మన అన్న వరుణ్ అన్న ఫైర్ స్టేషన్ అన్న వెహికల్ ఫైర్ స్టేషన్ అన్న. సో అన్నగారు వరుణ్ అన్న ఫోన్ చేసిండు, దీంట్లో పాము ఉంది. ఇది పట్టిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా బాగా దొడ్డుగా ఉంది పాము. సో గాయస్ చూస్తుండండి, బండ కింద ఉందంట. బుస్ అంటుంది. హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలా? ఎంతకైనా మంచిది హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుందాం. సో గాయస్ ఇవి కొత్త హ్యాండ్ గ్లోవ్స్. ఈ కొత్త హ్యాండ్ గ్లోవ్స్ నాకు మా ఖత్తర్లో ఉంటారు అన్నగారు నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ హ్యాండ్ గ్లోవ్స్ ప్రైస్ వచ్చేసి 8,500 రూపీస్. పాపం అతను ఖత్తర్లో ఏదో వర్క్ చేస్తుంటాడు. సో ఇట్లానే మన వీడియోస్ చూస్తుంటాడు అన్న. చూసి ఇక ఇంప్రెస్ అయ్యానా ఎందుకో నాకు ఒకసారి ఇట్లా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను సందర్భంలో మాట్లాడంగా అన్న హ్యాండ్ గ్లోవ్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి, అవి హ్యాండ్ గ్లోవ్స్ తీసుకొచ్చుకోవాలని ఒక మాట నాకు చెప్పడం జరిగింది. చెప్పిన ఒక 5 నిమిషాల్లోనే ఆయన వెనక ముందు అసలు ఏం ఆలోచించలేడు అన్న. పైసలు పంపిస్తా అనలేడు, నేను పంపించమని కూడా అన్నకు చెప్పలేదు. సో అన్న ఏం చేసిండంటే, తమ్ముడు ఇప్పుడు నువ్వు మాట్లాడే నెంబర్ ఫోన్పే ఉన్నదని అడిగిండు. అవును ఉన్నదని అన్న. అయితే నేను నీకు ఒక చిన్న సహాయం చేస్తానన్నాను. సరే ఏం సహాయం చేస్తాడు అని లైట్ తీసుకున్నా. చాలాసేపు మాట్లాడిన తర్వాత నేను నమాజ్కి వెళ్ళిన.
నమాజ్కి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు అనుకోకుండా ఇట్లా నా ఫోన్ సైలెంట్లో పెడతాం కదా మనం నమాజ్కి పోయినప్పుడు. అప్పుడు ఏం చేసిన అంటే సైలెంట్లోకి వెళ్ళి ఫోన్ తీసిన తర్వాత చూసేసరికి మెసేజ్లో కనిపిస్తుంది 8,000 రూపీస్ అన్నగారు పంపించిండు. చూడంగానే అసలు నేను షాక్ అయిపోయినా. అరే ఏమో అన్న నాకు నేను ఒక మాట కూడా చెప్పలే ఇట్లా ఇప్పిమని. సో అన్న అనుకోకుండా నాకు డబ్బులు వేసిండు. సో ఆయన పైసలతోటే నేను తీసుకోవడం జరిగింది. అన్న రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలాగనే మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అన్న కూడా వాళ్ళ ఊర్లో ఒక మందిరం కట్టించినట్ట. ఆ మందిరం కూడా 18 లక్షలు ఖర్చు పెట్టిండు. సో రియల్లీ గ్రేట్ అన్నాను. ఓకే గైస్, ఇప్పుడు మనం దాన్ని రెస్క్యూ ఇద్దాం రండి. చాలా సేపు అవుతున్నది. మనం అక్కడ కూడా ఒక ఫామ్ని రెస్క్యూ చేయాలా. ఏంటి బాబు అమ్మ నాకు తెలుసురా. గోధుమ తాసు ఓ మై గాడ్ అయ్యే సైలెంట్ బేటా సైలెంట్ కొత్త హ్యాండ్ గ్లోవ్స్ ఇవి బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లోవ్సే, కానీ బైట్ టెస్ట్ చేయలేదు. ఇంకా నేను బైట్ టెస్ట్ చేయాలా ఏదేమైనా సరే కానీ. సో మన సేఫ్టీ కోసం అని మనం వేసుకున్నాము. ఫైర్ బయట హాయ్ ఏ చిన్న సైలెంట్. అరే హ్యాండ్ గ్లౌస్ పైన మొదటి బైట్. సో దీన్ని బట్టి అయితే నాకు అర్థమవుతుంది ఇది బైట్ ప్రూఫ్ అని. మై గాడ్, ఓ చాలా యాక్టివ్గా ఉన్నది. కరుస్తుంది, పాయిజన్ వెళ్తుంది. బైట్ ప్రూఫ్ ఏం కాదు, వాడచ్చు. సో గాయస్ అన్నా గుడ్ మార్నింగ్. బాయ్. ఆడ మిస్ అయిపోతుంది. ఆడ ఒక పాము ఉన్నది, దాన్ని కూడా రెస్క్యూ చేద్దాం మనం. చూస్తున్నారా చాలా సార్లు 3-4 సార్లు. కొంచెం మాట ఇప్పట్లా గ్లౌజ్కు కాటైతే దిగ బైట్ ప్రూఫ్ అండి. బైట్ ప్రూఫా? యా అందుకే అది ఏమన్నా బయట ఎత్తున్నదా? విషయం వచ్చే వస్తున్నది కదా, వస్తుంది. ఎంత ఆ గ్లౌజులు? ఇవి అన్న 8,000 గ్లౌజెస్ ఉన్నాయి. ఈ గ్లౌజ్ నాకు ప్రొవైడ్ చేసిరా? అవును, ఖత్తర్లో ఉంటాడు అన్నగారు. అన్న పేరు వెంకటేశ్వర్లు. అన్నగారు ఒక ఫోన్ మాట్లాడగానే ఒక్క పరిచయంలోనే అతను వెంటనే వెంటనే నాకు 8,000 రూపీస్ నాకు ఫోన్పే ద్వారా చేయడం జరిగింది. దాంట్లోకి వెళ్దాం. ఆడకూడదు పాము. ఇప్పుడు మనం అటు వెళ్దాం. చిన్న ఆగు పెట్టా. ఆగరా, నిన్నటి నుంచి ఆడాడుతుంది మమ్మల్ని. ఏది ఇప్పటికో 20 సార్లు కాటేసింది. పాము ఇంకా పెద్దగా ఉన్నది. అది పెద్ద ఏంటంటే విషయాన్ని అంత తొందరగా రిలీజ్ చేయాలి. చిన్న అంతే అగ్రెసివ్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్దాము. ఇది పార్ట్ 1, పార్ట్ 2 వీడియో అక్కడ చేద్దాం. జై హింద్, జై భారత్, రక్త వల్ల ఆఫీస్. ఓకే.